హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ విత్ రాఘవ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్లాట్ కొనాలా లేదా ఫ్లాట్ కొనాలా అని. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ సింపుల్ వే ఇన్ 1 minute. వాట్ ఈస్ ప్లాట్? ప్లాట్ అంటే ఎంటీ ల్యాండ్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫుల్ కంట్రోల్ ఆన్ కన్స్ట్రక్షన్, ఫ్యూచర్లో అప్రిసియేషన్ కూడా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్. దెన్ వాట్ ఈస్ ఫ్లాట్? ఫ్లాట్ అంటే రెడీమేడ్ హౌస్ ఇన్ అపార్ట్మెంట్. ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు అండ్ రెడీ టు లివ్ అండ్ ఎమ్యూనిటీస్ లైక్ జిమ్, సెక్యూరిటీ అండ్ క్లబ్ హౌస్ లాంటివి ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. కీ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓనర్షిప్. ప్లాట్ ఆర్ ల్యాండ్ మీద ఫుల్ ఓనర్షిప్ ఉంటుంది అండ్ ఫ్లాట్ మీద అన్డివైడెడ్ షేర్ ప్లస్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్. అండ్ ప్లాట్ మీద హై అప్రిసియేషన్ దొరుకుతుంది అండ్ ఫ్లాట్ మీద మోడరేట్ అప్రిసియేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఫ్లెక్సిబిలిటీ. మీ డిజైన్ అండ్ మీ చాయిస్ని బట్టి ప్లాట్లో మీరు ఫ్యూచర్లో హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ ఫ్లాట్ మీద ఫిక్స్డ్ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ మెయింటెనెన్స్. ప్లాట్ మీద మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫ్లాట్ మీద ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కడుతూనే ఉండాలి. అండ్ ఫిఫ్త్ థింగ్ యూసేజ్. ప్లాట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్, ఫ్లాట్ ఇమీడియట్ లివింగ్కి బెస్ట్ ఆప్షన్. అండ్ విచ్ ఈజ్ బెటర్ అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్లాట్ బెస్ట్ అండ్ లివింగ్ కోసం అయితే ఇమీడియట్గా ఫ్లాట్ బెస్ట్. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ గోల్ క్లియర్గా ఉండాలి. ప్లాట్ ఆర్ ఫ్లాట్ కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.